నిర్గమకాండం 13:13లో ఒక అలవాటు లేని గాడిద పిల్లట, దాని మీద ఎవ్వరు కూర్చోలేదట. ఆ గాడిద పిల్లని కానీ నువ్వు తీసుకెళ్ళాలంటే దానికి కౌంటర్గా, దానికి ప్రతిగా నువ్వేమి ఇవ్వాలి? ఇప్పుడు దాన్ని విడిపించి కట్లు విప్పుకొని తీసుకెళ్ళాలంటే దానికి బదులు ఏం ప్రతిష్ఠించాలి? మరి ఇప్పుడు శిష్యులు గొర్రెపిల్లని తీసుకొచ్చారా? గొర్రెపిల్లని తీసుకురాకుండా టక గాడిద విప్పుతా ఉంటే అప్పుడు ఒక మాట అన్నారంట, ఇది ప్రభువునకు కావాల్సి. ఎవరా ప్రభు? యోహాన్ భక్తుడు చూసి అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి, ఇప్పుడు గాడిదకు ప్రతిగా ఎవరు ప్రతిష్ఠించబడ్డారు? గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడ్డారు. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారిని యోహాన్ భక్తుడు చూసి ఏ రీతిగా అయితే గొర్రెపిల్ల అన్నాడో, ఆ గొర్రెపిల్ల యెరూషలేముకి ఎందుకు ప్రవేశిస్తుంది తెలుసా? వధకు తేబడు గొర్రెపిల్లగా యెరూషలేములో అపరాధ పరిహారార్థ బలిగా తన ప్రాణమును ప్రతిగా అర్పించడానికి, ప్రతిష్ఠించుకొనడానికి ఆ గొర్రెపిల్లగా యేసు ప్రభువారే యెరూషలేము పురవీధులు అడుగు పెడుతూ ఇష్టపురం కలవరుసలకు ఏం చేశాడంటే, బొచ్చు కత్తరించు వాని ఎడల గొర్రె మౌనిగా ఉన్నట్లు యేసు ప్రభు కలవరుసలు ఏం చేశాడు? మౌనిగా తన ప్రాణమును అర్పించుకో, రక్తం అంతటా ఏం చేశాడు? కార్చాడు. యేసు రక్తం ఏం చేసింది తెలుసా? అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తము ప్రతిగా దేనికి ప్రతిగా చిందించబడింది? ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో దేనికి ప్రతిగా? గాడిద పిల్లకు ప్రతిగా అమూల్యమైన రక్తం ఏమైందండి? చిందించబడింది. ఒకసారి ఆలోచించండి, ఒక్కరోజు ట్రిప్కి వాడుకున్న గాడిద పిల్ల గురించే దేవుడు విమోచించుకొని తన రక్తాన్ని గొర్రె పిల్లగా కార్చి గాడిద తొలిబిడ్డను, గాడిద పిల్లను ప్రతిగా విడిపిస్తే, ఈరోజు నేను అడుగుతున్నా, ఆ గాడిద పిల్ల కంటే మనము శ్రేష్ఠులం కాదా? ప్రాణము దేవుడు ఎవరి కొరకు అర్పించాడు? మన కొరకు అర్పిస్తే ఇంతవరకు ఉపయోగం రాకపోవచ్చు, ఇంతవరకు ఎవరి చేతిలో మహిమగల పాత్రను వాడబడకపోయి ఉండొచ్చు. కానీ నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తం నీ కొరకు ఏమైంది? ప్రతిగా విమోచన క్రయధనం ఏమైంది? చిందించబడింది. ఇట్ వాస్ నాట్ ఎ రాబ్డ్ వన్, ఇట్ వాస్ ఎ రిడీమ్డ్ వన్. అది దొంగలించబడిన గాడిద పిల్ల కాదు, కానీ అది విమోచించబడిన గాడిద పిల్ల. విమోచన క్రయధనం దాని కొరకు ఏమైంది? చిందించబడింది. ఇట్ వాస్ పర్చేస్డ్ విత్ ఎ ప్రైస్. అందుకో ప్రభునాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు.